నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. ఎస్, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ ప్రత్యేకించి వారు నాన్ వెజ్ తినేటప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు అసలు అంటే కొంతమందికి బాగా అలవాటు ఉంటుంది సార్, వీక్ లో అట్లీస్ట్ 3-4 డేస్ కంపల్సరీ మా ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే, లేకపోతే మేము తినము, అది ఇంకా మాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది అంటూ ఉంటారు. బట్ ఎప్పుడైతే డయాబెటీస్ బాడీలోకి ఎంటర్ అయిందో కొన్ని ఫుడ్ ని అలవాట్లు మార్చుకోవాలి, కొన్ని తగ్గించాలని చెప్తూ ఉంటారు. సో ప్రత్యేకించి డయాబెటీస్ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్గా నాన్ వెజ్ ఒక లిమిట్కి మించి మనకి ఎక్కువ కాదు, అది కిడ్నీస్కి లోడ్ పడుతుంది. ఎంతైనా హై ప్రోటీన్ కాబట్టి. బట్ ప్రోటీన్ అనేది మనకు అవసరం. ఉదాహరణకి పర్ డే 60 నుంచి 80 గ్రామ్స్ వరకు ప్రోటీన్ అనేది అవసరం. పైగా ఎక్కువగా వ్యాయామం పద్ధతిగా చేస్తున్న వాళ్ళలో ప్రోటీన్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బెటర్. శారీరక శ్రమ ఎక్కువగా ఉండి పొలంలో పనులు చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళకందరికి కూడా కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఉంటే మన కండబలం కూడా తగ్గకుండా ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది ఏ ఏజ్లో వారి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకి 50-60 వయసు దాటిన వారికి అరుగుదల అనేది కొంచెం ఆలస్యంగా ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్లో ముఖ్యంగా ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళకు డైజెషన్ అనేది డిలే ఉంటుంది. కాబట్టి సాయంత్రం కానీ రాత్రిపూట ఈ నాన్ వెజ్ అనేది ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే వీళ్ళకు నైట్ అంతా అరుగుదల అవుతూ ఉంటుంది, నిద్ర సరిగ్గా పట్టదు, నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం గ్యాస్ట్రైటిస్ ఇలాంటివన్నీ కూడా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నాన్ వెజ్ని నైట్ కంటే కూడా డిన్నర్కి, లంచ్కి కానీ లేదా వీలైతే బ్రేక్ఫాస్ట్తో కానీ పెట్టుకొని సాయంత్రంకి వచ్చేసరికి తేలికైన ఆహారం తీసుకోగలిగితే చాలా హ్యాపీగా ఉంటారు. అంటే డిన్నర్ లో మాక్సిమం నాన్ వెజ్ ఉండకుండా ఉంటే బెటరా? అవునండి. ఈ వయసు గ్రూప్ మనం మాట్లాడుకున్నప్పుడు యంగ్స్టర్స్ ఓకే పర్వాలేదు, బట్ అలాగని ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్ నైట్ ప్రిఫర్ చేయడం మళ్ళీ కరెక్ట్ కూడా కాదు. మీరు ఈవెన్ మనకు పాతకాలంలో కూడా చూస్తే ఆదివారం నాడు కోడి కోసిన, ఇంకేదన్నా చెప్తున్న ఊర్లలో పల్లెలు పొట్టేలు కోసిన, మేజర్గా బ్రేక్ఫాస్టే నాన్ వెజ్ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇంకొంచెం ఏదైనా మిగిలితే మధ్యాహ్నానికి ఉండేది, అంతే. మధ్యాహ్నానికి అన్ని కడిగేయటమే, ఉండేది కాదు. బట్ ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే మనం బ్రేక్ఫాస్ట్ బిజీ స్కెడ్యూల్, లంచ్ కూడా మనము బిజీగా ఉంటున్నాం, అలసిపోయి కష్టపడి వర్క్ చేసి ఇంటికి వస్తారు కదా, నైట్ కాబట్టి నైట్ మనం ప్రిఫర్ చేస్తున్నాం. ఈవెన్ సండే చూస్తే కూడా ఇప్పుడు మనకు నాన్ వెజ్ ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతుండండి. ఇప్పుడు ఒకనప్పుడు ఏంటి, మనకి మార్నింగే వెళ్ళి కావాల్సినవి కోడి అయితే కోడి, చేపలు అయితే చేపలు, పొట్టేలు కూడా వీళ్ళు మార్నింగ్ కట్ చేసేవాళ్ళు. కాబట్టి అది విత్ ఇన్ 2-3 అవర్స్ మళ్ళీ వెళ్తే అక్కడ ఖాళీ మార్కెట్ కూడా ఏముండదు, మనకు దొరికేది కాదు. ఇప్పుడు మనకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో అన్ని అవైలబిలిటీ వస్తున్నాయి కాబట్టి అన్ని మనకు అందుబాటులో, మనకు వీలుబాటులో టైమింగ్స్ మార్చేసుకున్నాం. దానివల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకు నాన్ వెజ్కి డయాబెటీస్కి నేను లింక్ పెట్టట్లేదు, బట్ నాన్ వెజ్ ఎక్కువగా నైట్ టైం తీసుకున్నా లేదా నాన్ వెజ్ని మనము ఎక్కువ క్వాంటిటీలో లేట్ నైట్ తిన్నా వీళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా వస్తున్నాయి. సో నేను ఆ ఒక దీంతో చెప్తూ వస్తున్నా. ఈవెన్ పిల్లలకు కూడా మార్నింగ్తో పెడితేనే బ్రేక్ఫాస్ట్తో బెటర్. ఇప్పుడు మీరు అన్నారు నాన్ వెజ్ ప్రిఫర్ చేసేవాళ్ళు అని. సో నాన్ వెజ్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి కోడి పులుసు ఇడ్లీతో అద్భుతంగా తినొచ్చు, దోశతో బాగా తినొచ్చు, కొంతమంది పూరీలతో కూడా, చపాతీలతో కూడా ప్రిఫర్ చేస్తారు, తప్పే లేదు. అదే విధంగా మటన్ పులుసు ఎత్తుకున్నా కూడా పులుసు ఐటమ్ అంటే ఏదైతే వాటర్ క్వాంటిటీ ఎక్కువగా మనం పులుసులాగా చేస్తామో నాన్ వెజ్ ఏదైనా కూడా ఇడ్లీ, దోశ వీటన్నిటితో కూడా బాగుంటుంది. ఓకే, ఫ్రై చేసిన ఐటమ్ ముఖ్యంగా లంచ్ ఐటమ్ లేకి బెటర్గా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రత్యేకంగా మనం షుగర్ పేషెంట్స్కి చూస్తే వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం తిన్నా పర్వాలేదండి నాన్ వెజ్. బట్ ఆల్రెడీ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ ముఖ్యంగా నాన్ వెజ్ వండేటప్పుడు వితౌట్ ఆయిల్ కుకింగే ట్రై చేయాలి. ఎలాగో వండే ప్రయత్నంలో దాంట్లో ఉండే ఆయిలే కాస్త వస్తుంది. కాబట్టి బిగినింగ్లో ఒక 2-3-4 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆనియన్స్ అవి దాంట్లో ఫ్రై చేసి ఆ తర్వాత అందులో మటన్ చికెన్ వేస్తే ఆ ఆయిల్ ఇంకా ఎక్కువ అవుతుంది అక్కడ. కాబట్టి ఆ ఫస్ట్లో మీరు చాలా తక్కువ ఆయిల్ లేదా వితౌట్ ఆయిల్ ఎలాగ వండొచ్చు అనే దాని మీద కొంచెం ధ్యాస దృష్టి పెట్టండి. ఏమి టేస్ట్ కాంప్రమైజ్ కాదండి, అద్భుతంగా వండొచ్చు వితౌట్ ఆయిల్. సో వితౌట్ ఆయిల్ వండినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బరువు పెరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఆల్రెడీ ఫ్యాటీ లివర్ డయాగ్నోజ్ అయిన వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, లేదా ఆల్కహాల్ కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైనా సరే ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేసుకోవాలి.
కానీ మేజర్ గా సైడ్ డిషెస్ గా ఇవి తీసుకుంటారు చాలా, చికెన్ ఫ్రై అని మటన్ ఫ్రై అని సో తీసుకుంటూ ఉంటారు. ఫ్రై మీరు ప్రిఫర్ చేయాలనుకున్నప్పుడు నాన్ వెజ్ని కొంచెం మ్యారినేట్ చేసి ప్రాపర్గా దాని ప్రాసెస్లో కాస్త ఊరబెట్టి వాట్ ఎవర్ కలిపేసి నానబెట్టో దాన్ని తందూరి టైప్లో చేసుకోవచ్చు కదా. లో ఫ్లేమ్లో తక్కువ మంటతో మనం పెట్టామనుకోండి పొయ్యి మీద బాగా అవుతాయి కదా. అండ్ ఇందులో ఇంకా మేజర్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఎగ్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. సో ఎగ్ అనేది నార్మలే కదా, ఫుల్ ప్రోటీన్ అంటారు కదా, అది కూడా దానికి కూడా కొన్ని అబ్జెక్షన్స్ చెప్తూ ఉన్నారు, నాన్ వెజ్ కిందకే వస్తుంది కాబట్టి. సో ఎగ్ని ఎలా తీసుకోవాలని కూడా అడుగుతారు. ఎగ్ మీరు కంఫర్టబుల్గా హ్యాపీగా తీసుకోండి, ఏ పూటైనా తీసుకోవచ్చు. బట్ 2 గుడ్లు అలవాటు ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీరు నైట్ తీసుకుంటున్నప్పుడు కార్బ్ బాగా తగ్గించి తింటున్నట్లయితే ఒక ఎగ్ అక్కడ మీరు పెట్టుకోవటంలో తప్పేం లేదు. బాయిల్డ్ ఎగ్ ప్రిఫర్ చేస్తారు చాలా మంది, ఈజీ కూడా అనమాట. సో ఎగ్ అనేది ప్రాబ్లం లేదు, డైలీ 1 ఎగ్ ఆర్ 2 ఎగ్స్ తీసుకోవచ్చు. బట్ నాన్ వెజ్ విత్ అగైన్ ఎగ్స్ కాంబినేషన్ కూడా అంత కరెక్ట్ కాకపోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది అరిగించాలి, దాన్ని అరిగించాలి. అయితే ఇందులో సార్ చికెన్ మటన్ తో పోల్చుకుంటే ఎగ్ చాలా లైట్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అండ్ ఈ చికెన్ మటన్ విషయానికే వస్తే మటన్ అనేది కొంచెం అరగడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. చికెన్ లో కూడా కొంచెం బ్రెస్ట్ పీస్ అని లేకపోతే ఇట్లా లెగ్ పీస్ అని మనం ఏదైతే ఉంటామో అవి సెపరేట్ గా సెలెక్ట్ చేసుకుని తీసుకోవడం బెటర్. మటన్ లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది ఇలా చెప్తూ ఉంటారు. అవునండి, జనరల్ గా కొంచెం కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో మనం రెడ్ మీట్ అవాయిడ్ చేయమంటాం. అంటే గోట్ మీట్ కానీ, షీప్ మీట్ కానీ, పొట్టేలు కానీ, గొర్రెది కానీ అవాయిడ్ చేసేసి వీలైనంత వరకు చికెన్ది తీసుకోమని చెప్తాం వాళ్ళకి. వైట్ మీట్లో కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి. బట్ అయినప్పటికీ ఏంటంటే మటనే కావాలని ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి ప్రిఫర్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు వీక్లీ వన్స్ కానీ లేదా మంత్లీ ట్వైస్ కానీ లిమిటెడ్ క్వాంటిటీలో ఫ్రై ఐటమ్ని అవాయిడ్ చేసుకుంటూ ఇలాగా పులుసు రూపంలో తీసుకోగలిగితే అది అక్కడ మళ్ళీ గ్రేవీ అనేది చిక్కగా కాకుండా ప్లస్ రైస్ ఐటమ్ అనేది ఇక్కడ కొంచెం లిమిటెడ్గా పెట్టుకోగలిగితే బెటర్ అనమాట. సో కార్బ్కి మనం రైస్ ఎక్కువ తీస్తే మళ్ళా ఈ పీసెస్ ఎక్కువ తిని ఇదంతా బాడీకి మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అనేది నా అభిప్రాయం. మన స్పెషల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇష్టం ఉంటుంది వాళ్ళు ఎవరు ఉంటారు ఖచ్చితంగా. అంటే ఈ కాంబినేషన్ అనేది ఎప్పటికీ హాట్ ఫేవరెట్ అందరికి. ఇప్పుడు బిర్యానీ అంటే అమ్మా, ఇప్పుడు బిర్యానీ వీక్లీ వన్స్ వరకు బెటర్ అండి. అంతేనా? డెఫినెట్లీ వారంలో 1-2 సార్లు కంటే బిర్యానీ పడటం అంటే డెఫినెట్ గా అది బాడీని డ్యామేజ్ చేస్తుంది. బాడీని. అవును, నేను ఇంకా బయట బిర్యానీ చెప్పట్లే, ఇంట్లో బిర్యానీ గురించి మాట్లాడుతున్నాను. ఇంట్లో బిర్యానీ చెప్తున్నాను. ఇంకా బయట బిర్యానీ అయితే మంత్లీ ట్వైస్ మ్యాక్సిమం, మంత్లీ 1 or 2 కంటే బయట బిర్యానీ తీసుకోకూడదు. ఇంట్లోది అయితే వీక్లీ వన్స్. ఇంకేదన్నా ఎప్పుడన్నా ఒక అకేషన్ ఉంది కాబట్టి 2వ సారి పడినా పర్వాలేదు, కానీ వీలైనంత వరకు వీటిని తగ్గించుకొని. అండ్ రెండోది ఏంటంటే ఈ కొంచెం పెద్ద వయసులో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నట్లయితే నెక్స్ట్ డే వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని, తేలిగ్గా ఈజీగా అరిగిపోయే ఆహారాన్ని కానీ వీళ్ళు తీసుకోగలిగితే డెఫినెట్గా చాలా బెటర్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. అంటే షుగర్ లెవెల్స్ గురించి అడుగుతారు చాలా మంది. నాన్ వెజ్కి షుగర్ పెరగడానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. రైస్ ఐటమ్, కార్బ్ ఐటమ్తో షుగర్ ఎక్కువగా జంప్ అవుతుంది కానీ నాన్ వెజ్తో జంప్ అవ్వదు. జస్ట్ నాన్ వెజ్ పీసుల వల్ల షుగర్ లెవెల్స్ జంప్ అవ్వవు. బట్ ఇందులో గ్రేవీలో వీళ్ళు ఏదైనా చిక్కగా గ్రేవీ రావడానికి వేరేటి ఏదైనా కలిపినప్పుడు అవి కార్బ్ ఐటమ్స్ అయింటాయి కాబట్టి వాటి వల్ల కొంచెం షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ పులుసు అన్నప్పుడు ఏమవుతుంది, అందులో ఏముండదు, జస్ట్ ఆనియన్స్ లేదా వెల్లుల్లి పేస్ట్, టమాటోస్ ఉంటాయి కాబట్టి పులుసు అనేది డెఫినెట్ గా మంచిది. ఉప్పు కారాలు దయచేసి తగ్గించుకోండి, ఇవి ప్రాధాన్యంగా. ప్లస్ రైస్ క్వాంటిటీ కూడా కొంచెం లిమిట్ లో పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినేటప్పుడు మీకు ఒకవేళ అలవాటు ఉంటే జొన్న రొట్టెతో మంచి కాంబినేషన్, లేదా రాగి ముద్దతో మంచి కాంబినేషన్. జొన్న, రాగి వీటితో ఏంటంటే కార్బ్స్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి వైట్ రైస్ తో పోలిస్తే. అంటే చాలా మంది బ్రౌన్ రైస్ బాగుండదని అనుకుంటూ ఉంటారు, బట్ బ్రౌన్ రైస్ కూడా అద్భుతమైన టేస్ట్ అండి. మంచి వేడివేడి బ్రౌన్ రైస్ తో పాటు మీరు ఎటువంటి నాన్ వెజ్ అయినా తినొచ్చు. బ్రౌన్ రైస్ తోనే కాకుండా మన చిరుధాన్యాలలో మనం కొర్రలు ఎత్తుకుంటే గానీ, సామిలు కానీ, అరికెలు కానీ వీటితో కూడా నాన్ వెజ్ మీరు ట్రై చేయొచ్చు. డెఫినెట్ గా బెటర్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా. సో ఇది నేను ఇంకా అడగబోతున్నాను, రైస్ తో తినాలా లేకపోతే రోటీస్ తో తినాలా అని. రోటీస్ అనేవి చాలా రకాలుగా వచ్చేసాయి సార్ మనకి ఇప్పుడు. సో చివరిగా ఏం చెప్తారు మీరు? ఈ రోటీస్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి, నాన్స్, బటర్ నాన్స్, తందూరి రోటీ, ఇలా ఫుల్కా. మైదా రోటీస్ అవాయిడ్ చేయండి. పొట్టకి అరిగించడం చాలా కష్టం అండి నాన్ వెజ్. దీనికి తోడు మైదాను అవాయిడ్ చేయండి. గోధుమలు కూడా తగ్గించండి.
అది మనం జొన్న రొట్టి ది hotels- బెస్ట్ అంటున్నారు మీరు. హోటల్స్ లో పోతే 90% అది మైదా, నాన్ అంటే మైదానే కదా, Hmm. ఆల్మోస్ట్ రొటీస్ కూడా మైదా కలుపుతారు. ఖచ్చితంగా. పుల్కాస్ లో ఓకే కొంచెం బెటర్ ఏమో హాఫ్ పోర్షన్ ఆ అంతే. పోర్షన్, కాబట్టి మీరు అక్కడ ఎంపిక చేసుకోండి ఏది బెటర్ అని చెప్పి. సో తినేదానికి మాత్రం బాగుంది అన్న పాయింట్ కాకుండా తిన్న తర్వాత ఆహారం పొట్టలేకి పోయిన తర్వాత పొట్టకు ఎంతవరకు ఇది శ్రమను కలిగిస్తోంది, అది ఈజీగా ఉంటుందో పొట్టకు అరిగించడం అనే పాయింట్ కూడా మనం కొంచెం ఆలోచించాం అనుకోండి, డెఫినెట్గా మన బాడీని మనం సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే.